జై గోవింద టీచర్. జై గోవింద. టీచర్, స్నేహం అంటే ఏంటి? చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే ఏం జరుగుతుంది? దీనికి ఒక చిన్న కథ ఉంది. చెడ్డవాళ్ళతో సాంగత్యం చేస్తే ఏం జరుగుతుందని. ఒక వేటగాడు వేటాడుతూ ఉన్నాడు. ఏ జంతువు దొరకలేదు, అలసిపోయాడు. వాడు ఏం చేశాడు, అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఎండ ఎక్కువగా ఉంది, గాలికి ఆ ఎండ వీడి మీద పడుతూ ఉంది. ఈలోగా ఆకాశ మార్గంలో ఒక హంస ఎగురుతూ ఉంది. హంస అనుకుంది, పాపం వీడు పడుకున్నాడు, ఎండ బాగా ఎక్కువగా ఉంది, వాడికి కాసేపు నా రెక్కల నీడలో విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఆ కొమ్మల మీద తన రెక్కల్ని చాపుకుంటూ అలా కూర్చుంది. హంస రెక్కల నీడలో ఆ వేటగాడు చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈలోగా ఏమైంది, ఒక కాకి హంస పక్కొచ్చి వాలింది. వాళ్ళు ఏం చేసింది, ఈ వేటగాడి మీద రెట్ట వేసి ఎగిరిపోయి తన మానాన్ని తను వెళ్ళిపోయింది. వేటగాడు లేచి చూసినప్పటికీ తన ఎదురుగా హంస ఉంది. ఈ హంసే నా మీద రెట్ట వేసింది అనుకొని బాణం తీసి హంసను కొట్టేశాడు. హంస భూమి మీద పడిపోయి ఇంక చనిపోయే ముందు చావు బతుకుల మీద ఉన్నప్పుడు ఈ వేటగాడితో మాట్లాడుతుంది. నేను నీకు నీడనివ్వడానికి ఎంతసేపు అయింది కూర్చున్నాను, నువ్వు నా మీద ఏం బాణం వేసావు, నీ మీద రెట్ట వేసింది ఆ కాకి కదా అనేసి హంస ఉంది. అవునా, అయినా చూసావా, నువ్వు ఆ కాకి రెట్ట వేసినప్పుడు నీ మానం నువ్వు ఎగిరిపోయి ఉంటే నువ్వు బతుకుండేదానవు కదా, నువ్వు ఆ కాకి ఆశ్రయం ఇచ్చావు నీ పక్కన, కాబట్టి ఈరోజు చావు బతుకుల మీద నీ ప్రాణాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. కాబట్టి ఒక చెడ్డవాడు పక్కన మనం ఉన్నా, చెడ్డవాడితో సాంగత్యం చేసినా, చెడ్డవాడు ఉనికి మనకు తగిలినా కూడా మనకు అపాయమే అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. అంటే ఒక మంచివాడి వల్ల మనం ఎంత మంచి లబ్ధి పొందుతామో ఒక చెడ్డవాడి వల్ల కూడా మనకు అన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం స్నేహం చేయాలంటే ఒక మంచి స్నేహాన్ని ఎంచుకోవాలి. అర్థమైందా? అర్థమైంది టీచర్. జై గోవిందా.